ఏమన్నా అత్తయ్య? అల్లుడు అంజలి కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినాయి. అయ్యో అత్తయ్య, ఏమైంది అంజలి? ఎప్పుడు జరిగింది? ఏమైంది బాబా అక్కకి? ఉదయం మాట్లాడదామని ఇంటికి వచ్చేసరికి సోఫాలో ఏడుస్తే పడిపోయింది. నేనే మీకు కాల్ చేసిన. ఎందుకు ఇట్లా జరిగింది? పదా అత్తయ్య, హాస్పిటల్ తీసుకెళ్ళండి. వాళ్ళు అల్లుడు, ప్రియా ఇన్ని రోజులు నీకు భార్య కావచ్చు, కానీ ఇప్పటి నుండి బిడ్డలాగా చూసుకోవాలి. డాక్టర్ చెప్పిండు కదా దీన్ని కాళ్ళు చేతులు పనిచేస్తలేవని, అందుకే నువ్వు దాన్ని చిన్న పిల్లలాగా చూసుకోవాలి. నేనేం మాట్లాడదో నాకు అర్థం కావలేదు అత్తయ్య. నేను పెట్టే వ్యాపారంలో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంకా నా భార్య ఉన్న ధైర్యం, అలాంటి నా భార్యకే ఇబ్బంది వచ్చింది. నాకు ఎవరున్నారు? నేను ఏం చేయాలో నాకు అర్థం కావలేదు అత్తయ్య. అలా అనకల్లుడు, ప్రియకు కాళ్ళు చేతులే పడిపోయినాయి కానీ తన నోరు మెదడు అన్నీ పనిచేస్తుంటాయి కదా. నువ్వు చేసే ఏ పనిలోనైనా తను ఖచ్చితంగా నీకు తోడుంటుంది, అన్నీ మంచిగా చెప్తుంటుంది. నువ్వు అలా బాధపడకల్లుడు. సూర్య, నా కాళ్ళు చేతులు పడిపోయినాయని నేను బాధపడట్లేదు, కానీ ఇప్పుడు నేను నీకు ఏ విధంగా ఉపయోగపడినా నీకోసం నేను ఏ పని చేయలేను కదా, అందుకు నాకు బాధ అనిపిస్తుంది. అట్లా నాకు ప్రియ, నువ్వు ఎట్లున్నా నాకు ఇష్టమే. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అది ఇది చూసి కాదు. నువ్వు చచ్చేంత వరకు నీ చెయ్యి వదలను, ఇది గుర్తుపెట్టుకో. అల్లుడు, నేను ఒకటి అనుకుంటున్నా, లయను ఇక్కడే ఉంచుదాం అనుకుంటున్నా. ప్రియకు సహాయంగా ఉంటుందని. నువ్వు కూడా అన్ని పనులు చేయలేవు కదా, అందుకే చేదోడు బాధోడు ఉంటుందని. నీకేం అభ్యంతరం లేకపోతేనే లయని ఇక్కడ ఉంచిపోతా. నిజం చెప్పాలంటే నాకు అవసరం లేదు అత్తయ్య. ఒకవేళ నేను బయటికి వెళ్తే బయట వల్ల నమ్మలేదు, ఎందుకని లయ ప్రియ దగ్గర ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అత్తయ్య. అయ్యో తప్పకుండా అల్లుడు, నువ్వేం బాధపడకు. డాక్టర్ ఇది జీవితాంతం ఇలానే ఉంటుందని చెప్పిండు. కాకపోతే నేను చేసుకున్న పుణ్యమే కావచ్చు, లేదంటే నువ్వు చేసిన పుణ్యము, లేదంటే నా బిడ్డ చేసుకున్న పుణ్యమే కావచ్చు. ఇది మళ్ళీ మామూలు స్థితికి రావడానికి దేవుడు ఏదో ఒక రూపంలో రావాలని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు అల్లుడు. సరే అల్లుడు, మరి మేము పోయేద్దాం. లయను డ్రెస్సులు అవి తీసుకొని వస్తుంది. ఉన్న పలంగా వచ్చేసినాం కదా, ప్రియకి ఇట్లా అయిందని దాన్ని తొందరనే పంపిస్తా. సరే బిడ్డ, పోయేస్తా, బాధపడకు, చెల్లొస్తుంది. సరే. అసలు గిట్టెట్లయింది సడన్గా? మీ అక్క నిన్నటిదాకా మంచిగానే ఉండే కదా. డాక్టర్ కూడా ఏం చెప్పలేకపోతుండు. ముందుగా బీపీ ఉండి టాబ్లెట్స్ వేసుకోకపోతే పక్షవాతం వస్తుందంట. బీపీ చెక్ చేస్తే కూడా అంతా కరెక్ట్గానే ఉంది. డాక్టర్ కూడా ఏం అర్థం కావట్లే ఏం జరుగుతుందో. అందుకే కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తారంట. ఏం జరుగుతుందో చూడాలి. అయ్యో, మొన్ననే పెళ్ళి అయిపోయాయి మీ అక్కకు, ఎట్లుంటుందో ఏమో. అందుకే ఇక నేనే మా అక్క వాళ్ళ ఇంటికి పోతున్నా హెల్ప్ చేయడానికి. ఏంటి, మీ అక్క దగ్గరకు పోతావా? అదంతా అవసరమా ఇప్పుడు? అవసరమానా? పిచ్చా నీకేమైనా? మా అక్క లాంటి పరిస్థితిలో ఉంటే నేను మా అమ్మతో ఎట్లా ఉంటా? మా బావ అన్ని ఎట్లా చేసుకుంటాడు? అయినా ఆడవాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మా బావకి ఎట్లా తెలుస్తుంది? అందుకే మా అమ్మ అక్కతో ఉండమని చెప్పింది. నువ్వేమన్నా అనుకో, అక్కడ ఉండు నాకు ఇష్టం లేదు. ఎందుకంటేనా నువ్వు మీ బావ ఇద్దరే ఉంటారు. ఇక మీ అక్కన ఉన్నా లేనట్టే. ఇక జరగాలని జరిగింది అనుకో, ఇక నా పరిస్థితి అంతే. ఇక హే పిచ్చా, నీకు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మా బావ ఎలాంటి వాడు తెలుసు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూడా మీ బావ మంచోడే అంటున్నా, కానీ పరిస్థితులు చెడ్డ అయినాక అప్పుడు మీ బావ కూడా ఏం చేయలేడు కదా. అంటే నీకు నా మీద నమ్మకం లేదా? మా బావ ఏం చేసినా కూడా చూస్తూ ఉంటానా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అయినా దేవుడు అసంటోడు, ఆయన అనుమానిస్తే కళ్ళు పోతాయి. నువ్వెన్న నేర్పులయ్యా, నువ్వు నాకు అక్కడ ఉండడు అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు అక్కడనే ఉంటా అంటే జన్మల నేను నీతోటి మాట్లాడా. మెల్లగా బిడ్డ. సరే అమ్మా, మంచిగా ఉన్నాను. సరే, అక్కడనైతే మంచిగా చూసుకో. సరే అమ్మా. లయ్య మళ్ళీ చెప్తున్నా, అక్కడనైతే మంచిగా చూసుకో. ఆ దేవుడి దయ వల్ల అది మంచిగా అయితే నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు, సరేనా? బావ ఏదన్నా కోపంగా అన్నా కూడా కన్న తల్లి లెక్క కడుపులో పెట్టుకో.
ఏదో టెన్షన్లు అంటాడు కదా, నీ వరకు టెన్షన్ అక్క మంచిగా లేదన్న, అందుకే చెప్తున్నా. సరే నా బిడ్డ, సరే అమ్మ. మంచిగా ఉండు. లయ, ఇంకో విషయమే, బావతోని కొంచెం జాగ్రత్తగా ఉండు. అరే ఏందమ్మా అట్లా మాట్లాడుతుర్రు, నాకు అర్థం కాదు. అక్కడ ప్రణయ్ వాడు అదే అంటాడు, ఇక్కడ నువ్వు అదే అంటుర్రు. అసలు బావ గురించి మీకు ఏం తెలుసు? అందరు మగవాళ్ళు ఒకేలా ఉంటారా? అయ్యో, నా భయం నాదే. కన్న తల్లిగా జాగ్రత్త చెప్పడం నా తప్ప? జాగ్రత్తగా చెప్పినట్టు ఉండాలి తప్ప పక్క వారి మీద నిందేసినట్టు ఉండద్దు. అయినా నువ్వు బావ మీద బదనం చేసినట్టుంది, బాధ్యతగా చెప్పినట్టు లేదు. బాధనా? బాధ నీకెందుకు ఉంటుంది? కన్న తల్లిని కాబట్టి నాకు ఉంటుంది బాధ. అయినా నీకు అర్థం కాదు కానీ సరే, మంచిగా పోయిరా. పోయినాక ఫోన్ చేయి, సరే అమ్మ. సరేనా? అగో బావత్తుండు. అయ్యో అల్లుడు, మీరు వచ్చింది అంత దూరం నుంచి, లయ్యని నేను పంపిద్దును కదా. మా అవసరానికి మీరే వచ్చి మీ అవసరానికి నేను వస్తాయి కట్టి కాదు కదా అత్తయ్య, అందుకే నేను వచ్చా తీసుకెళ్దామని. చూసినావా అమ్మ, బావ ఎంత మంచోడు, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోమంటున్నావు లయ్యా? ఏం లేదు బావా, నన్ను బావ తీసుకెళ్ళడానికి వస్తాడు అంటే అమ్ముండి బావకి పనులు ఉంటాయి కదా రాడు అంది. అట్లేం లేదమ్మా, బావ చాలా మంచోడు పక్క వస్తాడు అంటే అమ్మ ఎంత మంచోడైనా సిచ్యువేషన్స్ ని బట్టి చెడ్డోళ్ళు అవుతారులే అంది. అంతే, అంతలోనే మీరు వచ్చిర్రు. సరే కానీ మంచిగా పోయిరా. పోయినాక ఫోన్ చేయి, సరే మెల్లగా తీసుకెళ్ళాడు. సరే అత్తమ్మా, నేను వెళ్తాను. మరి మధ్య మధ్యలో మీరు కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తే దానికి కూడా జర సంతోషంగా ఉంటుంది, దాని మనసుకు ధైర్యంగా ఉంటుంది. సరే అల్లుడు, ఖచ్చితంగా మధ్య మధ్యలో వచ్చిపోతా. ప్రియనైతే మంచిగా చూసుకోండి. సరే అత్త. సరే, మంచిగా ఉండు. సూర్య అప్పుడెప్పుడో పోయిండు చెల్లని తీసుకొద్దామని, ఇంకా రాలేదేంది? దారిలేమన్నా ఇబ్బంది అయిందా? అకులయ్య వచ్చినవారా? వచ్చిన అక్క, ఇప్పటి నుంచి నీకేం టెన్షన్ లేదు. నేనే నీ చెల్లిని, నేనే నీ తల్లిని అక్క. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, తినడానికి ఏమైనా తీసుకొస్తా. సరే సూర్య. సారీ లయ్య. నువ్వెందుకు సారీ చెప్తున్నావు అక్క? నా వల్ల నీ చదివేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని. అయ్యో అట్లేం లేదక్క, నేను పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని కాలేజ్కి వస్తా. మళ్ళీ వచ్చినాక నా పని, ఇంట్లో పని, నీ పని చేసి చదువుకుంటా. నాకు బిడ్డ పుట్టగానే నడుస్తుందా? నువ్వు కూడా అంతే అక్క. నేను నీ సొంతక్కని కాకపోయినా నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపించడు నేను అస్సలు నమ్మలేకపోతున్నా. నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ నన్ను తీసుకొచ్చి పెంచుకుంది. నువ్వు పుట్టిన తర్వాత నా మీద ప్రేమ తక్కువైంది. నాకు ఒక విషయం అర్థం కాదు, చిన్నప్పటి నుంచి అంత ప్రేమ చూసుకుంది, సడన్గా నా మీద ప్రేమ తగ్గిపోయింది. కానీ నువ్వు అలా కాదు. అయ్యో అక్క, ఇప్పుడు అవ్వని ఎందుకు? అయినా నీకు అమ్మ గురించి తెలిసిందే కదా. సరే పద, నీకు స్నానం చేపిస్తా. $10 లక్షలు అడితే నన్ను అవమానించి పంపిస్తావా? వస్తున్నాడా నీ చిన్నల్లుడు? నీ చిన్న బిడ్డ పెళ్ళి కాకుండా చేస్తాను. పెళ్ళి చేసుకుంటే నేనే ఖచ్చితంగా చేసుకుంటాను. చూడు. అన్నా నమస్తే, ఫోన్ చేసి రమ్మన్నావు, ఇంటికి రాపోదునా? ఏం లేదు తమ్మి, నీతో కొంచెం మాట్లాడలేదు. కూర్చో. అవునా, చెప్పన్నా. ఏమైంది? ఏమంటుంది లయ? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఏం పెళ్ళో ఏమో, ఊకే చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అన్న. ఏం గొడవలు జరుగుతున్నాయి? ఆమె మా ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు కదా? అట్లేం లేదన్నా, మీ ఇంటికి వచ్చుడు నేను ఎందుకు వద్దంట? అయినా ఈ విషయం ఎవరు చెప్పిరా? కొంచెం తెలుగులో మాట్లాడు, తెలివిగా మాట్లాడు. నువ్వేం మాట్లాడుకున్నావో తెలుసు, లయ నీతో ఏం మాట్లాడిందో తెలుసు, నువ్వు లయతో ఏం మాట్లాడినో తెలుసు. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నా నాకు తెలుస్తాయి. నీకు ఒక పెద్ద విషయం చెప్పన్నా, లయ నిన్ను పెళ్లి చేసుకోడు. చేసుకున్నా నేను చేసుకోనివ్వను. సాకనవా? నువ్వు వింటున్నది నిజమే. నేను ప్రియ కన్నా ఎక్కువ లయని ప్రేమించిన. ప్రియతో పాటు లయం కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ మధ్యలో మీ ఇద్దరు ప్రేమించుంటారని నాకు తెలిసింది. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేరు. అప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. మరి ఇంత మధ్యలో 3 నెలల తర్వాత పెళ్లి చేసుకుందామని నాకు మరింత కోపం వచ్చింది.
అన్నా ఇది కరెక్ట్ కాదన్నా, తప్పన్నా. అయినా నీకు పెళ్ళైందన్నా ఆల్రెడీ. ఎందుకన్నా నేను ప్రేమించే అమ్మాయి వెనుక పడుతున్నావు? ఆ అమ్మాయిని నేను మస్తు ప్రేమించిన అన్న, అర్థం చేసుకో అన్నా. ఇది కరెక్ట్ కాదన్నా, నువ్వు చేసేది తప్పన్నా. వదిలే అన్న అమ్మాయిని, వెనుకబడడం తప్పన్నా. మంచి చెట్ల గురించి నేను రమ్మలే. లయన్ మర్చిపో. ఇక తను దాని ఇంటికి పోదు, నా ఇంట్లో ఉండేట్టు చేసుకున్నా. ఇక్కడ నుంచి లయ నా ఇంట్లో ఉంటది, నా ఒంట్లో ఉంటది. అసలు నేను ఇలా జరగనియా అన్న. లయ్య నా మాట వింటది. నీ నిజస్వరూపం, నీ బండారం మొత్తం బయట పెడతా. ఇక్కడ నుంచి లయన్ కలవడానికి వెళ్ళినా కలిసినా ఊరుకోను. దానికి తోడికి వస్తే సంపుతా. అక్క నేను కాలేజ్కి వెళ్తున్నా, అన్నం కూర వండినా, బావ రాగానే తినమని చెప్పు, సరేనా? జాగ్రత్త అక్క. అగో బావ వచ్చిర్రా, నేను కాలేజ్కి వెళ్తున్నా, అక్క జాగ్రత్త. నాకే జాగ్రత్త గురించి చెప్తున్నావా? నేను జాగ్రత్త చూసుకుంటా కానీ నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళు. లయ ఆగు. లయ లయ ఏంది? నేను మాట్లాడా. నేను చెప్పేది విను లయ ఒకసారి. లయ అర్థమవుతుందా? ఏంది? నేనుతో మాట్లాడను. నువ్వు ఏదేదో పిచ్చి పిచ్చి బావుడు బాగుతావు. అయినా నీకు అనుమానం అనే రోగం వచ్చింది. ఇద్దరు ప్రేమించుకునే మధ్యలో గొడవ వస్తే సర్దుమవుతుందేమో గాని అనుమానం వస్తే మాత్రం చిత్తులో కాలిపోతాం. వద్దు నాకు. అయ్యో లయ్యా, నేను చెప్పేది నువ్వు అనుకున్నట్టు మీ బావ మంచోడు కాదు. నేను ట్రాప్ ఎత్తుండు, కావాలన్నా నేను ఇంటికి రప్పించుకున్నాడు. నిన్ను లవ్ చేస్తుండు, నిన్ను పెళ్లి చేసుకుంటాడట. ఆడు మంచోడు కాదు లయ్యా, ఆడు పెద్ద మోసగాడు. మొన్నేమో మీ బావ అలాంటి వాడు కావచ్చు అన్నావు, సిచ్యువేషన్ చెడ్డగా చేస్తే అన్నావు. ఇప్పుడేమో నిజంగా మీ బావ చెడ్డవాడు అంటున్నావు. అంటే నీకు దగ్గరం కోసం బంగారం లాంటి మా బావని చెడ్డవాణి చేస్తావా? ఛీ, నువ్వు ఇంత మూర్ఖుడు అనుకోలేదు నేను. అయ్యో నేను చెప్పేది నేను నిజంగానే చెప్తున్నా. మొన్న మీ బావ నన్ను పిలిపించుకొని చెప్పిండు, నీ ఎంబడ పడితేనట నన్ను సంపి పారదొప్పుతా అన్నాడు. మొత్తం చేసేదే మీ బావ ఇదంతా. అమ్మో, పెళ్లికి ముందే ఇంత టార్చర్ పెడుతున్నావంటే పెళ్ళైనాక ఇంకెంత టార్చర్ పెడతావు? నిజంగా ఆ దేవుడు నాతోనున్నాడు. అందుకే పెళ్లికి ముందే నీ గుణం తెలిసింది నాకు. అయ్యో రామశంకర, లయ్య నీకు ఎట్లా చెప్పాలనే? ఇంకా నాకేమనిపిస్తుంది చెప్పాలా? మీ అక్క ఇట్లా కావడానికి కారణం కూడా మీ బావనే. ఎందుకంటే మీ అక్క సేవలు చేయడానికి నువ్వు ఇంటికి పోతావు కదా, అక్కడ నిన్ను ప్రేమించి ట్రాప్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. వాడంతా నీచమైన మూర్ఖుడు వాడు. నోటికి ఎంత అంత మాట్లాడకు. ఇంకోసారి మా బావ గురించి ఏమైనా మాట్లాడావు అనుకో, చంపేస్తా. అయ్యో దీనికి ఎట్లా చెప్పాలరా రామశంకర? నాకు ఒక ఐడియా వచ్చింది. ఇదంతా పోయి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ దీనికే చెప్పుకుంటుంది. అప్పుడు దీని తలకేకెక్కుతుంది. చెప్తా. గోడు కడిగడానికి నేలు కట్ట కనిపెట్టిన మహానుభావుడు పెరిగిన తోకలను కడిగడానికి కూడా కనిపెడితే బాగుండు కదా. దేని గురించి మాట్లాడుతున్నావు సూర్య? అదే నీ ముద్దుల చెల్లి గురించి. ప్రేమలో పడ్డ విషయం నీకు నాకు చెప్పకుండా మీ అమ్మకు చెప్పి సీదా ఇంటికి తీసుకొచ్చి మాట్లాడితే నా కళ, నేను కన్న కళ ఏమవుతుందో చెప్పు. నీ చెల్లికి ప్రేమించే వయసు వచ్చింది, నాకు అర్థమైంది. నిన్ను ప్రేమించమను ఒక చెల్లిగా, మీ అమ్మని ప్రేమించమను ఒక బిడ్డగా, నీకు పుట్టబోయే బిడ్డను ప్రేమించమను ఒక పిన్నిగా, నన్ను ప్రేమించమను ఒక బావగా, కాదు కాబోయే భర్తగా. ఏంది సూర్య నువ్వు మాట్లాడేది? అవును ప్రియా, ఆ రోజు నీతో మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు నా కన్ను లయ మీద పడింది. ఆ విషయం ఆ రోజు మీకు చెప్దామంటే నన్ను చెప్పు తీసుకొని కొడతారు అని ఆలోచించి అక్కడి నుంచి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు చెప్తున్నా. మీ ఇంట్లో ఉన్న లయను మన ఇంటికి ఎలా రప్పించాలని ఆలోచించాను. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో పాయిజన్ ఐడియా. నీకు మెల్లమెల్ల పాలలో పాయిజన్ కలిపాను. ఎన్ని రోజులకు శాశ్వతంగా రోగిగా మారిపోయావు నువ్వు. అప్పుడు అనుకున్నా నేను చూసుకోవడానికి లయ మన ఇంటికి వస్తుందని. ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అయింది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే తను నన్ను పెళ్లి చేసుకుంటుందో చేసుకోదో నాకు తెలియదు. నా మీద మంచి అభిప్రాయం వచ్చేట్టు నువ్వు చెయ్యాలి. కర్ర విరవకుండా, పాము చావకుండా. పచ్చిగా చెప్పాలంటే ఒక బ్రోకర్గా మారి మా ఇద్దరు పెళ్లి చేయాలి. అయ్యో నిజం చెప్పాడే, నేను వెళ్ళి నా చెల్లెని కాపాడుకుంటా అనుకున్నానేమో. అస్సలు జరగనివ్వను. నాకు దక్కనిది ఎవ్వరికి దక్కనియను. మీ చెల్లి తాగే పాలలో పాయసం కలిపి చంపేస్తా. మీ చెల్లి పేరుకున్న 50 లక్షలు
మా పెళ్ళైన తర్వాత నా పేరు మీద వచ్చినట్టు చూడు ప్లీజ్. మై డియర్ ప్రియా, నా గుండె లయ. అగో ఇది ఎప్పుడు వచ్చింది? ఏమైందే అంత రంది కొద్ది కూర్చున్నావు? కాలేజ్ నుంచి ఇటే వచ్చినావా? అక్క దగ్గరికి పోలే? పోలే అమ్మా. ఏమైంది? ప్రణయ్ కరెక్ట్గా లేడమ్మా. ముందులో నాతో మంచిగా ఉండట్లేదు. అగో ఎందుకు అనుమానిస్తుండమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు, పిచ్చి పిచ్చిగా చేస్తుండు. ఏమైందే? అసలు ఏమంటుండు చెప్పు. నాకు బావకు ఏదో అక్రమ సంబంధం ఉందంటుండమ్మా. నేను అక్క వాళ్ళ ఇంటికి పోవద్దంట. మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ బావతో ఎవరు లేనప్పుడు నువ్వేమో చేస్తావు అంటుండని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండమ్మా. అయ్యో దేవుడా, దరిద్రుడు గంత మాట అన్నాడానే? వానికేం పుట్టింది? అయినా బిడ్డ ఏదో కోపంలో అన్నాడు కావచ్చు. నిన్ను ప్రేమిస్తుండు కదనే, తన జాగ్రత్త కోసం అట్లా చెప్పిండేమో. అంత మాత్రాన కోపడతావా? అట్లన్నా నేనేమనకపోయానమ్మా. కానీ నన్ను రప్పించుకోవడానికే బావా అక్క కాలు చేతులు పడిపోయేలా చేసినని అన్నాడమ్మా. అమ్మ దరిద్రుడు, అంత నీచంగా మాట్లాడిండానే? సరే, నువ్వు వాని గురించి ఏం ఆలోచించకు. వాని సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు అక్క దగ్గరికి పో బిడ్డ తొందరగా. అక్క నీ కోసం చూస్తుంది కావచ్చు. సరేనా? సరేనమ్మా, నేను పోయి వస్తా. నువ్వేం ఆలోచించకు. ఓకే సరే. వీలైతే రాని, వీని సంగతి చెప్తా. అత్తమ్మా, 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 బయటకు రారి. వచ్చినావు కదా, నీ సంగతి చెప్తా. ఏం చెప్పు. అత్తమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. ఏం విషయం? లయ గురించి, ప్రియ భర్త గురించి నువ్వు చెప్పాలనుకున్న విషయం. అవునత్తమ్మా, మీరన్నా కరెక్ట్ అర్థం చేసుకున్నారు. వాడు పెద్ద లోపర్ గడత్తమ్మా, వాడు మంచోడు కాదు. మీకు దండం పెడతా అత్తమ్మ, లయన్ వాడి నుంచి కాపాడు. లయన్ ఏదో చేద్దామని పెద్ద ప్లాన్ మీదనే ఉన్నాడు వాడు. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నా అల్లుని గురించి నాకు తెలియదా? నీకు ఇప్పుడు పిల్లనిచ్చుడే ఎక్కువ అంటే నువ్వు వచ్చి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావా? ముందు ఈ నుంచి నాడు. అయ్యో అత్తమ్మ, మీకు ఎట్లా చెప్పాలి? వాడు మంచితనం అని ఒక ముసుగులో నటిస్తుండ అత్తమ్మ. వాడు పెద్ద మోసగాడు. మంచి ఏందో చెడేందో నాకు బాగా తెలుసు. ముందు నాడు ఈ నుంచి నాడు. ఏం మాట్లాడుకున్నావు? అత్తమ్మ నేను చెప్పేది నూరి. ఇదంతా కాదు, వాని మామ ఉన్నాడు కదా, చుక్కారెడ్డి మామకి చెప్తా ఇదంతా. మామనే చూసుకుంటాడు. ఇక్కడనే ఉన్నావా? నీకు ఒక విషయం చెప్పాలి మామ. నీ అల్లుడు ఉన్నాడు చూసినావా? వాడు పెద్ద మోసగాడు మామ. వాడు లయన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటుండు. పెద్ద ప్లానింగ్ మీద ఉన్నాడు వాడు. నువ్వే కాపాడాలి మామ. అట్లాంటి కాదు కదా. లేదు మామ, నువ్వే కాపాడాలి. వాడు ఏదో పెద్ద ప్లానింగ్ మీదనే ఉన్నాడు నీ అల్లుడు. ఈ విషయంలో కానీ చెప్పినావా? వాళ్ళ అమ్మకి చెప్పినా మామ. వాళ్ళ అమ్మకి చెప్పినావా? సరే, ఈ విషయం నేను చూసుకుంటా. ఎవరికైనా చెప్పలే కదా? ఇంకా ఎవరికి చెప్పాలి? వాళ్ళ అమ్మతో మాట్లాడినా. ఎవరికైనా చెప్పలే కదా? సరే, నేను చూసుకుంటా. ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. మీకు దండం పెడతా మామ, మీరే కాపాడాలి లయన్. నేను చూసుకుంటా అని చెప్పినా కదా. నువ్వైతే ఎవరు చెప్పలే కదా? ఎవరికి చెప్పలేదు. సరే, నువ్వు నువ్వే చూసుకోవాలి మామ. ఓకే ఓకే. సరే, ఈ విషయం ఇంకా తెలిసింది. మా అల్లుడు చెప్పింది నేను పుస్తకనా. మరి మా అల్లుడు ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నాయింది. ఒకవేళ ఆయన ఊరంతా వెళ్తే మా ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. మా ప్లాన్ అంతా ఫెయిల్ అయితే మళ్ళీ 10 లక్షలు రాకుండా పోతాయి. అరే వీడు ఏం చెప్తాడో అర్థం అవుతలేదు నాకు. సో వీటితో మాట్లాడినాక నేను తెలుసుకుంటాను ఈ సంగతి.